भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सद्गमयं तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति। सर्वेभ्यो नमो नमः। అందరికీ నమస్తే. చాందోగ్య ఉపనిషత్తు తృతీయ ప్రపాఠకము. నిన్న 5వ ఖండములో అందరికి సిద్ధాంతం అర్థమైంది కదా. భగవంతుడు ఏంటి? పుష్పమైతే ఆత్మ తుమ్మెదయ్యి ఆ వేద పుష్ప ఆనంద రసాన్ని త్రాగుతుంది. అలా త్రాగినప్పుడు ఆ ఆత్మ యశస్సుని, కీర్తిని, సుఖమును పొందుతుంది. ఆ రసము ప్రపంచములో ఎక్కడ కూడా లభించినటువంటి ఉత్తమ రసము అని మనం నిన్న వ్యాఖ్యానం చేసుకున్నాం. ఈ రోజు ఇక తద్యత్ ప్రథమమృతం తద్వసవః ఉపజీవత్ అగ్నినా ముఖేన నవై దేవా అశ్నంతి నా పిబేత్ ఏతద్ ఏవామృతం దృష్ట్వా తృప్యంతి. వసు బ్రహ్మచారి ఏం చేస్తాడు? మనం ఈ చాందోగ్య ఉపనిషత్తులో యజ్ఞం చేయడానికి ఎవరు అధికారి అన్నాము? ముందు యజ్ఞం నిత్యం చేసుకోవడం కాదు, చేయించడానికి ముందు ఎవరికి అధికారం వస్తుంది? ఇంకా రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారులు వాళ్ళ బ్రహ్మచర్యం పూర్తి చేసుకునే వరకు వాళ్ళు యజ్ఞంలో యజ్ఞ బ్రహ్మగా కూర్చోరు. అది కూడా మీరు గమనించండి. ఇప్పుడు వసు బ్రహ్మచారి ఉన్నారు, రుద్ర బ్రహ్మచారి ఉంటాడు, ఆదిత్య బ్రహ్మచారి ఉంటాడు. యజ్ఞం చేసే అర్హత ముందుగా ఎవరికి లభిస్తుంది? వసు బ్రహ్మచారికి. బ్రహ్మచారి ఎక్కడ ప్రవేశించాడు? మొదటి వేదం మాత్రం ఒక వేదం చదువుకున్నవాడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. అందుకనే గృహస్థులకి 16 సంస్కారాలు చేసే విధానం ఉంది. గృహస్థులే యజ్ఞ బ్రహ్మగా ఉండాలి. వివాహాది సంస్కారాలు ఎవరు చేయాలి? గృహస్థులే చెయ్యాలి. ఏ గృహస్థులు చేయాలి అది కూడా గుర్తించుకోండి. చాలా జాగ్రత్తగా వినండి, వన్ సైడ్ ఉండకండి. గృహస్థులే సంస్కారాలు చేయించాలి. ఏది? గర్భాధానము నుండి అంత్యేష్టి సంస్కారం వరకు గృహస్థులే చెయ్యాలి. కానీ ఆ గృహస్థులు ఎవరు? వసు బ్రహ్మచారి అయి ఉండాలి. 24 సంవత్సరాల బ్రహ్మచారి. వసు బ్రహ్మచర్య పర్యంతం ఉంటూ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆ తర్వాత గృహస్థులైన వాళ్ళే ఈ 16 సంస్కారాలు చెయ్యడానికి అర్హులు. అర్థమైందా? అందుకనే రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారి ఎక్కడున్నారు? వాళ్ళ అధ్యయనంలో ఉన్నారు, వాళ్ళ కర్మకాండకి రారు ఇక్కడ. అర్థమైందా? మీరు గమనించుకోండి. ఇప్పుడు ఈ వసు బ్రహ్మచారి లోకమున గృహస్థమనే ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు వసు బ్రహ్మచారి తన ఎంబడ ఏం తీసుకెళ్తున్నాడు? తన ఎంబడ ఏం తీసుకెళ్తున్నాడు? కొంచెం భాష మారుస్తే చాలు. వేదాలు, శాస్త్రాలు. ఆ వేద శాస్త్రాలని ఇంకొక భాషలో ఏమంటాం మనం? ఇప్పుడు భగవంతుని 2 సంపత్తులు అడిగాం కదా. మొదటి సంపత్తి ఏంటి? సత్యమైన విద్య.
సత్య విద్యని ఇంకో పదముతో ఏమంటాం? విద్య. జ్ఞానం. జ్ఞానమును అగ్ని మీడే, అగ్ని అని కూడా అంటాం. అందుకే జ్ఞాన ప్రకాశ స్వరూప అంటాం. వసుబ్రహ్మచారి తన గృహస్థ జీవితంలోకి వచ్చేటప్పుడు ఒక అగ్నిని తీసుకొని వచ్చి అక్కడ దీపం వెలిగిస్తున్నాడు. ఏ అగ్ని కొరకు? ఏ అగ్ని కొరకు? జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని ఏమో అగ్గి పుల్ల గీకి ఏం వెలిగిస్తారు అక్కడ? భౌతికమైన అగ్ని వెలిగిస్తారు, జ్యోతిని వెలిగిస్తారు, కనిపిస్తుంది మనకు ప్రకాశం. ఇక్కడే క్లాస్ లో రెండు సుఖాలని వింటున్నారు, చాలా జాగ్రత్తగా చెప్పుకోండి. వసు బ్రహ్మచారి తనెంబడ జ్ఞానాగ్ని తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి ఇప్పుడు ఈ జ్ఞానాగ్నితో దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఏమి కావాలని? భౌతికమైన సుఖాలు కావాలి. అంటే అందుకనే భౌతిక అగ్ని అనండి, ఒక పదములో చెప్పండి. భౌతిక అగ్ని కావాలని అర్థమైందా? అందుకే నేనేం చెప్తాను, యజ్ఞం దగ్గర తప్పకుండా ప్రమిద ఉండాలి. అందుకనే భారతీయ సనాతన ధర్మములో ఏ కార్యము ప్రారంభించినా చివరికి శవదహన సంస్కారము జరుగుతున్నా ముందు ఏమి నడుస్తుంది? జ్యోతి అగ్నియే. అనగా మానవుడి యొక్క జీవితంలో అగ్ని ముందుండాలి. అనగా వసు బ్రహ్మచారి జ్ఞానాగ్నితో గృహస్థాశ్రమంలోకి వస్తున్నాడు. వచ్చి ఇక్కడ ఏమి వృద్ధి చేసుకుంటాడు? భౌతికమైన సంపత్తులను వృద్ధి చేసుకుంటాడు. అనగా వసు బ్రహ్మచారి యొక్క హృదయములో అగ్ని ఉందా లేదా? ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఆ వసు బ్రహ్మచారి దేని మాధ్యమముగా తన జీవన యాపనం చేస్తున్నాడు? అగ్ని మాధ్యమముగా. గుడ్. వసు బ్రహ్మచారి తన జీవితములో అగ్నినే ఆధారము చేసుకొని జీవిస్తున్నాడు. అర్థమైందా? ఆ అగ్ని ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా తీసుకున్నాం మనం. ఒకటి ఆధ్యాత్మిక అగ్ని, మరొకటి భౌతిక అగ్ని. ఇప్పుడు వసు బ్రహ్మచారి దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? భౌతిక అగ్నికి. జ్ఞానమేనా? జ్ఞానం. నాకు సందేహం లేకుండా చెప్పండి. జ్ఞానమైన అగ్ని. ఒకవేళ వసు బ్రహ్మచారి జ్ఞానాగ్నికి ప్రాధాన్యత ఇస్తే అమృతాన్ని త్రాగుతాడు. భౌతిక అగ్నికి ప్రాధాన్యత ఇస్తే త్రివిధ దుఃఖముల యందు బంధింపబడతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ వసు బ్రహ్మచారి జ్ఞానాగ్ని తీసుకొని ముందుకొచ్చాడు. ఎక్కడికి? గృహస్థ జీవితంలోకి వచ్చాడు. ఈ గృహస్థ జీవితంలో అతనికి భౌతిక అగ్ని కావాలి. కానీ ఏది ప్రధానముగా ఉంది? ఇప్పుడు ఇంక అర్థమైందా? ముందుకెళ్ళనా? ఇప్పుడు ఇతను గృహస్థములో కొన్ని కొరతలున్నా కూడా ఏ అగ్నితో జీవిస్తున్నాడు? జ్ఞానాగ్నితోనే జీవిస్తున్నాడు. గృహస్థ జీవితములో కొరతలున్నప్పటికీ కూడా అతనిలో జ్ఞానాగ్ని ఉన్నందువలన అతను ఏది లభించినా అందులో ఆయన సుఖమే చూసుకుంటాడు. ఇప్పుడు ఒకవేళ అతను జ్ఞానాగ్ని పక్కన పెట్టేశాడు, జ్ఞానాగ్ని పక్కన పెట్టేశాడు, కేవలం భౌతిక అగ్నిని తీసుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? బంధనంలో పడతాం. ఇప్పుడు మనం అందరం బంధనంలో పడ్డానికి కారణం ఏంటి? భౌతిక అగ్ని ఉన్నాం కాబట్టి బంధనంలో. మనమంతా భౌతిక అగ్నిని ప్రధానంగా పెట్టుకున్నాం. ఎంత ప్రధానంగా పెట్టుకున్నాము? 24 గంటల్లో 23 గంటల 59 నిమిషాల ఏంటి 59 సెకండ్లు కూడా మనకు భౌతిక సుఖాలే కావాలి. 23 గంటలు 59 నిమిషాలు
ఏంటి 59 సెకండ్లలో కూడా మనం ఏం కోరుకుంటున్నాం? భౌతిక ఎప్పుడైతే ఈ సమయం కాస్త వ్యర్థమైపోతుంది, ఎప్పుడైతే ఈ సమయాన్ని మనం కొన్ని నిమిషాలైనా కోసం కేటాయిస్తే బాగుంటది. జ్ఞానాగ్ని కోసం చెయ్యాలి. అర్థమైంది. ఇక్కడ అదే చెప్తాడు. వసు బ్రహ్మచారి గృహస్థంలో ప్రవేశించలేదని కాదు, కానీ తన అంతరాత్మలో ఏ అగ్నితో జీవిస్తున్నాడు? జ్ఞానాగ్నితోటి జీవిస్తున్నాడు. కాబట్టి అతను దేంట్లో రమింపబడడు? భౌతికంలో రమింపబడడు. భౌతికములో రమింపబడడు. అర్థమైందా? ముందుకెళ్ళనా? క్లారిటీగా అర్థమైంది కదా. గృహస్థంలో ప్రవేశించినప్పటికీ కూడా అతనిలో వెలుగుతున్నటువంటి జ్ఞానాగ్నిని ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్తాడు గనక అందులో రమింపబడడు అంటున్నాడు. ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతద్ అస్మాద్ ఉపాద్ అస్మాత్ రూపాత్ ఉద్యంతి. అతను ఎక్కడుంటాడు? అతను ఆ గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ కూడా అతను ఎవరిని ఆశ్రయించుకొని జీవిస్తున్నాడు? గృహస్థ జీవితంలో పరమాత్మని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. అందువలన అతను గృహస్థములో ఉన్నప్పటికీ కూడా అతని గతి ఎటువైపు ఉంది? అర్థమైందా? వసు బ్రహ్మచారి జ్ఞానాగ్నిని వెలిగించుకొని ముందుకు నడుస్తున్నాడు. అతను కేవలము సువర్ణాది ధాతువుల యందు, యశస్సు యందు, కీర్తి యందు, తన స్థుతి యందు రమింపబడ్డం లేదు. అర్థమైందా? ఇవి ఉంటే సంతోషమే, లేకపోయినా అతని జీవితం ముందుకు సంతృప్తిగానే నడిపించుకుంటూ ఉన్నాడు. అందుకే అతని గతి ఊర్ధ్వం ఉంటుంది అంటున్నాడు. సయ ఏతదేవం అమృతం వేద వసూనాం ఏవ ఏకః భూత్వా అగ్నిర్నైవ ముఖేన ఏతదేవామృతం దృష్ట్వా తృప్యతి సయ ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతః తస్మాద్ రూపాత్ ఉదైతి. ఏం చెప్తున్నాడు? అతను ప్రతిరోజు ఎవరిని చూస్తున్నాడు? ఆత్మనే చూస్తున్నాడు. అలా వసు బ్రహ్మచారిని మనం ఎవరమైనా అనుసరిస్తే ఏమవుతుంది? మనం కూడా ఊర్ధ్వం వైపే పయనిస్తాం. వసు బ్రహ్మచారి ఏ విధంగా తనలో ఉన్నటువంటి జ్ఞానాగ్నిని వెలిగించుకొని ఆ బ్రహ్మరసములోనే మిశ్రితుడై జీవిస్తున్నాడో అటువంటి వసు బ్రహ్మచారితో మనము కూడా జీవనం గడపాల్సి వస్తే మనము కూడా ఏం తీసుకుంటాము? జ్ఞానాగ్నినే తీసుకుంటాం. అందుకనే వసు బ్రహ్మచారి కర్మకాండ చేసేటప్పుడు అతి సామాన్య గృహమునందు చేసిన కొలది దక్షిణ లభించినా సంతృప్తిగానే ఉంటాడు. రాజభవనములో కర్మకాండ చేస్తున్నాడు, అక్కడ బహుధనము లభించినా సంతృప్తిగానే ఉంటాడు. రెండింటిని ఒకేలాగా స్వీకరిస్తాడు, తీసుకుంటున్నాడు. కాబట్టి భౌతిక సుఖాలు లభించినా లభించకపోయినా అతను అమృతాన్ని అనుభవిస్తున్నాడు గనక అతని గతి తప్పకుండా ఊర్ధ్వమే ఉంటుంది. అర్థమైందా? అతనికి భౌతిక సుఖాలు భౌతిక సౌకర్యాలు వద్దనడం లేదు. లభిస్తే సంతోషం, లభించకపోయినా అందువల్ల అతనికి ఊర్ధ్వ గతి ఉంటుంది. స యావత్ ఆదిత్య పురస్తాత్ ఉదయిత పశ్చాత్ అస్తమేత వసూనామేవ తావదాధిపత్యం స్వరాజ్యం పర్యేత. ఒక వ్యక్తి అనగా సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు?
తూర్పున ఉదయిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు. ఎక్కడ అస్తమిస్తాడు? పశ్చిమాన అస్తమిస్తాడు. పశ్చిమాన అస్తమిస్తాడు. ఇప్పుడు మనము గనక ఈ గృహస్థ జీవితంలో జ్ఞానాగ్నితో ఉదయించకుండా భౌతిక అగ్నితోనే ఉదయింపబడ్డాం అనుకోండి. ఈ గృహస్థ జీవితంలో మనం జ్ఞానాగ్నితో ఉదయింపజేసుకోకుండా కేవలం భౌతిక సుఖాల కొరకే ఈ గృహస్థ జీవితంలో ప్రవేశించామనుకోండి, మనం అందులోనే ఏమైపోతాం? అక్కడే ఉదయిస్తాం, అక్కడే అస్తమిస్తాం. అర్థమైన సిద్ధాంతము. గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు ఏ లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యంతోనే జీవిస్తే అందులోనే ఏమైపోతాము? మునిగిపోతాం. మునిగిపోతాము. అందుకనే గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడే మనం ఏ అగ్నితో ప్రవేశించాలి? జ్ఞానాగ్నితో. జ్ఞానాగ్నితో ప్రవేశించాలి. జ్ఞానాగ్నితో ప్రవేశించాలి. భౌతిక సుఖాలు లక్ష్యముగా పెట్టుకుంటే వాటి కోసమే మొత్తం గృహస్థ జీవితాన్ని అస్తమింపజేసుకుంటాము అని చెప్తున్నారు. అర్థమైందా? ఇంతటితో 6వ ఖండమును సమాప్తం చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.